ఢిల్లీ నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఢిల్లీకి నీళ్లను సప్లై చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 137 క్యూసెక్కుల అదనపు నీళ్లను ఢిల్లీకి అందించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజల నీటి కష్టాలు స్వల్పంగా తీరనున్నాయి. నిన్న కోల్కతా, బెంగళూరు, నేడు ఢిల్లీ నీటి కోసం నానా కష్టాలు. ఓవైపు ఎండ, మరోవైపు తాగునీటి ఎద్దడి ఢిల్లీ ప్రజల్ని కలవరపెడుతోంది. వీధుల్లోకి వాటర్ ట్యాంకులు వస్తే చాలు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో నీటి కోసం ప్రజలు కొట్టుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం ఢిల్లీ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రమైంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ప్రధానంగా దేశ రాజధానిలో నీటి కష్టాలకు కారణమైంది. అసలు ఢిల్లీలో నీటి సంక్షోభానికి 2 కారణాలున్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రతలైతే, రెండవది పొరుగు రాష్ట్రాలపై ఆధారపడడం. ఢిల్లీకి సొంత నీటి వనరు లేదు. దీంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడుతోంది. హర్యానా, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నీటి సరఫరా అవుతోంది. అయితే ఈ రాష్ట్రాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడి నుంచి హస్తినకు నీటి సరఫరా ఆగిపోయింది. దీనికి తోడు ఢిల్లీలో కూడా నీటి వినియోగం పెరగడంతో హస్తిన వాసులకు వాటర్ కష్టాలు తప్పడం లేదు. నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పుతో ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది.